అబ్బా ఆగుర్రులా ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూసినాకనే మీకేమైనా పనులు ఉంటే చేసుకుర్రు అని. ఇది అసలు ఏంటి, వర్షాకాలమా ఇంకేమైనా కాలమా? ఆనదేవుడు దారి తప్పిపోయి భూమి మీదకి వచ్చి కూర్చున్నట్టే ఉంది. ఇంకా ఏమయ్యా నీలవరుడా, మీ తండ్రి కిట్టసామి ఎక్కడైనా లచ్చి ముందని తప్పిపోయి ఇట్లా ఊర్లో పుండి పడ్డడే ఏంటి? నువ్వు మీ అయ్యని గాలాడుతుంటూ వచ్చినట్టే ఉంది. ఇంక నీకు తండ్రి దొరకకపోయా, నువ్వేం పోకపోతేవి ఇక్కడనే వర్షాలు విపరీతంగా గుర్రనే బట్టి. ఇదేమైనా న్యాయమైనా చెప్పండి. ఏమయ్యా సామి కిట్టసామి, ఎక్కడున్నా నీ కొడుకు నీలవర్ణకి కాస్త దొరకయ్యా తండ్రి, నీ పుణ్యం ఉంటుంది. నువ్వు దొరకట్లేదని చెప్పేసి నీలవారుడు వచ్చి ఇగో ఇట్లా కురిపించిందే ఒక్క తీరు పొలానికి జలుబైనట్టు గురవబట్టి, కనీసానికి నువ్వు దొరికిన తర్వాత కాస్త ఇక్కడ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి లేదా లక్ష్మమ్మ వారితో ఇంత ట్రీట్మెంట్ అని ఇప్పి. అసలు ఏంటే సామి ఇది? ఇంత నిజంగా నీ కొడుకు మిరుతా ఉంటే కాస్త వద్దు బేటా అని చెప్పుకోవచ్చు కదా. ఇంత నిజంగా కుడుతూ ఉంటే మేము ఎక్కడికి పోయేది? వాగులు వంకలు ఒర్రెలు వాగులు అసలు విపరీతంగా వస్తూ ఉంటే ఒక్కొక్కరు జనాల పరిస్థితి ఏంది? ఏమయ్యా తండ్రి నిలవరుడా, నీ కన్న తల్లి రేవదేవి గుర్తు రావట్లేదా? బలరామస్వామి కాస్త నా చెప్పుకోవచ్చు కదా. ఏంటిది ఇంత కురిసిందే కురవబట్టే, అసలు చెప్తే ఆగేటట్టే లేదు. కన్నోళ్ళు మీలని చెప్పుకునే పర్లే. పెంచిన తల్లి లక్ష్మమ్మ వారు ఎక్కువ నువ్వు కాస్త నీ కొడుకు చెప్పు తల్లి, జరంత రేపు తీసుకెళ్ళి పోరాదు. ఒక 2 రోజులు బట్టలు ముక్క వాసన వస్తూ ఉన్నాయి, ఇంట్లో ఉండేటట్టే లేదు. కనీసానికి జాడి చేసుకుని కాస్త కంఫర్ట్ వాసననే చూసుకుంటాం. కంఫర్ట్ కూడా పని చేస్తలే. పుణ్యం ఉంటుంది తీసుకుపో తల్లి, తీసుకుపో ప్లీజ్ తీసుకుపో.